Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed Maths Foundation classes as well as what some of Physics, Chemistry Foundation classes. Now we are at what Physics Foundation classes. Physics Foundation class లో ఈరోజు మొదలైనవి. ఇందులో ఫస్ట్ క్లాస్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించిన క్లాస్. సో ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లోపల ఫస్ట్ మనము ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే క్వాంటిటీ. సో వాట్ ఈజ్ మీన్డ్ బై క్వాంటిటీ? ఫస్ట్ క్వాంటిటీ అంటే ఏంటిది, ఆ క్వాంటిటీ తర్వాత వి విల్ ఎంటర్ ఇంటూ వాట్ ఫిజికల్ క్వాంటిటీస్. సో క్వాంటిటీ అంటే ఏంటిది, మనం దేన్ని క్వాంటిటీ అంటాము? సో క్వాంటిటీ అంటే ఏంటి అని అంటే క్వాంటిటీ మీన్స్ ఇది ఏదైనా కావచ్చు. అంటే ఇది దాని సైజ్ కానీ లేదా అమౌంట్ కానీ లేదా ఇంకా ఏం తీసుకుంటాము వాస్ట్నెస్ కానీ మ్యాగ్నెట్యూడ్ కానీ, అంటే ఎంత పెద్దగా ఉంది అనే అంశాన్ని కానీ లేదా మ్యాగ్నెట్యూడ్ దాని విలువను కానీ ఇవన్నిటిని కూడా మనం దేనిగా తీసుకోవడం జరుగుతుందంటే క్వాంటిటీగా తీసుకుంటాం. ఎంత పెద్దగా ఉన్నది, ఎంత అమౌంట్ ఎంత ఉన్నది, అది వాస్ట్నెస్ ఎంత వెడల్పు ఎంత పెద్దగా ఉన్నది, మ్యాగ్నెట్యూడ్ దాని విలువ ఎంత ఉన్నది. నంబర్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్స్ వీఆర్ కన్సిడర్డ్ నంబర్. ఈ నంబర్ను కూడా క్వాంటిటీగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని పెన్స్ ఉన్నవి, 4 పెన్స్, అట్లా క్వాంటిటీగా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే జనరల్గా మనం క్వాంటిటీ అనేది దేనిగా డిఫైన్ చేస్తామనంటే వెనెవర్ టీచర్ ఈజ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఫర్ హౌ మచ్ అండ్ హౌ మెనీ. సో మీకు ఈ విధంగా హౌ మచ్ కానీ హౌ మెనీ కానీ క్వశ్చన్స్ కనుక అడిగితే ద ఆన్సర్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గివెన్, by you, they are all the definitions of what quantity. క్వాంటిటీ అంటే ఏంటి అన్నట్టు ఎంత ఉన్నది, హౌ మచ్ ఎంత ఉన్నది, హౌ మెనీ ఎన్ని ఉన్నవి అనేది కనుక క్వశ్చన్ కనుక అడిగితే మీరు చెప్పే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆన్సర్స్ అన్నీ కూడా క్వాంటిటీ యొక్క డెఫినేషన్ కిందకే రావడం జరుగుతుంది. అంటే అది క్వాంటిటీ అవడము జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వాంటిటీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత మన టాపిక్ ఏంటి, ఫిజికల్ క్వాంటిటీ. మన టాపిక్ ఏంటిదిరా, ఫిజికల్ క్వాంటిటీ. సో వాట్ ఈజ్ మీన్డ్ బై ఫిజికల్ క్వాంటిటీ? మరి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటిది, దేన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటామనంటే ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్. మనకు ఏదైతే క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీని మనం మెజర్ చేయగలుగుతామో దాన్ని ఏమనాలి, ఫిజికల్ క్వాంటిటీ అనాలి. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజరబుల్. లేదా ఐ విల్ రైట్ యాజ్ డెఫినేషన్. సో మెజరబుల్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫిజికల్ క్వాంటిటీ, సింపుల్గా. ఎందుకంటే మళ్ళీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్కి ఈజీ అయిపోతుంది. సో మెజరబుల్ quantity is called as physical quantity. Measurable quantity is called as what? Physical quantity. Physical quantity అంటే ఏంటిదా, ఏదైతే మనం మెజర్ చేయగలుగుతామో దాన్ని ఏమనడం జరుగుతుంది, ఫిజికల్ క్వాంటిటీ. ఏదైతే కొలవగలిగేటి అన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చెప్తారా ఏంటివో కొలవగలిగే వాటికి? లెంత్, ఎంత పొడవు ఉన్నది అనేది కొలవగలుగుతారు కదా. వెయిట్ని కూడా కొలవగలుగుతాం కదా. మాస్, ఫోర్స్, ప్రెషర్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఇట్లాంటి టర్మ్స్ అన్నిటిని మనం కొలవగలుగుతాము. కాబట్టి వీటినన్నిటిని కూడా ఏమనాలి మనము, ఫిజికల్ క్వాంటిటీస్. వాట్ ఆర్ దే, ఫిజికల్ క్వాంటిటీస్. వీటిని ఏమంటారు మనము, ఫిజికల్ క్వాంటిటీస్ అని అనడము జరుగుతుంది. అయితే ఈ అన్ని ఫిజికల్ క్వాంటిటీస్, చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. మొత్తం మనకు ఫిజిక్స్ లోపల మీకు 6th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టాండర్డ్ వరకు అరౌండ్ 32-35 ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి.
సో అన్ని ఫిజికల్ క్వాంటిటీస్, ఆ అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని ఏం చేసినారు అని అంటే 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేసినారు? 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 3 గ్రూప్స్ను ఏం ఫిజికల్ క్వాంటిటీస్ అంటారంటే, ఒకటేమో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఒకటేంటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇంకొకటి ఏంటి? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. థర్డ్ వన్ ఈజ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. థర్డ్ ఏంటిదా? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఈ రకంగా 3 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, ఇంకొకటి వచ్చేసి ఏంటిది? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటివంటే the physical quantities which are not depends, the physical quantities which are not depends any other quantities. అంటే నేను ఈ క్వాంటిటీస్ని కనుక రాయాలి అని అంటే నాకు ఇంకా వేరే క్వాంటిటీస్ ఏమీ తెలవాల్సిన అవసరం లేదు, జస్ట్ అదొకటి మాత్రమే తెలిస్తే సరిపోతుంది. అంటే ఏంటి? జస్ట్ అదొకటి మాత్రమే తెలిస్తే సరిపోతుంది అని అంటే, దేన్నైతే మనము ఒక ప్రామాణికంగా తీసుకొని మిగతా వాటిని ఐడెంటిఫై చేస్తామో, మిగతా వాటిని కొలుస్తామో, మిగతా వాటిని మెజర్ చేస్తామో, అట్లాంటి వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ నాట్ డిపెండ్స్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ యూస్ఫుల్ టు డెరైవ్ అనదర్ ఫిజికల్ క్వాంటిటీస్, అదర్ ఫిజికల్ క్వాంటిటీస్, దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అనడము జరుగుతుంది. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఏమేమి ఉన్నాయి? మరి మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఏమేమి ఉండడం జరిగిందిరా? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో మాస్, లెంత్, టైం, మాస్, లెంత్, టైం. సో ఈ మాస్, లెంత్, టైం, మాస్, లెంత్, టైం అనేటివి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ కనుక నేను తీసుకుంటే, మాస్ నేను రాయాలి అంటే, మాస్ని చదవాలి అంటే, మాస్ని నేర్చుకోవాలి అని అంటే అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. వేరే ఫిజికల్ క్వాంటిటీస్ అవసరం ఉండదు. దీని మాస్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. లెంత్, పొడవు, లెంత్ అనేది పొడవు. ఇది తెలిస్తేనే ఈ పొడవును బట్టి ఏం చేయొచ్చు? నేను అది ఎంత పొడవు ఉందో ఫైండ్ అవుట్ చేస్తాము. అది లెంత్, దాన్ని పొడవు ఇంటూ వెడల్పేస్తే మనకేమొస్తుంది? ఏరియా వస్తుంది. అంటే అది పొడవే, ఇది పొడవే. ఏరియా అనేది పొడవు మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఏరియా అనేది ఏమవుతుంది? ఫండమెంటల్ కాదు. ఫండమెంటల్ కాకపోతే ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది, డెరైవ్డ్ అవుతుంది. ఎట్లా అవుతుంది అనేది ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఇవి 3 వేరే వాటి మీద డిపెండ్ అవ్వడం లేదు కాబట్టి వాటిని ఏమంటారు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. The physical quantities which are not depends other physical quantities are called as fundamental physical quantities. Understood? Right. Supplementary physical quantities. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మనకి ఎన్ని రాసినాను ఇక్కడ? మాస్, లెంత్, టైం 3 రాసినా. అయితే మనకు సిస్టమ్స్ రాయడం లోపల 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. చిన్న క్లాసులో చదివినారు మీరు. ఏంటిది అది? ఎఫ్పిఎస్ సిస్టమ్. ఏం సిస్టమ్స్ రావి? ఎఫ్పిఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్. ఈ 4 రకాల సిస్టమ్స్ గురించి మీకు తెలుసు. అయితే ఈ ఎఫ్పిఎస్, సిజిఎస్, ఎంకేఎస్ సిస్టంలో ఈ 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఈ 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో ఈ 3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్తో పాటు సమ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఆల్సో యాడెడ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐలో ఇంకా 4 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చేసినారు. మొత్తం ఎన్ని ఉంటాయిరా? 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ 7 ఏంటియో రాస్తాను. మాస్, లెంత్, టైం అయిపోయింది కదా. మాస్, లెంత్, టైం తర్వాత నెక్స్ట్ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్
electric current. Next one, thermodynamic temperature. Just I am writing temperature. So thermodynamic temperature. Next one, luminous intensity. Next one is what? Luminous intensity. Next 1 2 3 4 5 6 7 5 6 7. ఇంకొకటి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ రావాలి కదా. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 1 2 3, ఇది మొత్తం 4. 5 6 7 ఇది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మోల్లో చూపెడతాం దీన్ని. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇవేంటివి? 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. యాక్చువల్గా పీజీఎస్ సిస్టంలో, ఎంకేఎస్ సిస్టంలో ఓన్లీ 3 ఉన్నాయి. ఇవి 3 మాత్రమే ఉన్నాయి. ఎస్ఐకి వచ్చేసరికల్లా మిగతావన్నీ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి హౌ మెనీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ మీన్స్ 7. హౌ మెనీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్ అని అడిగితే 3 అని చెప్పాలి. ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ ఎస్ఐ, ఎంకేఎస్, సిజిఎస్ ఇట్లా ఏం మెన్షన్ చేయకుండా హౌ మెనీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ డూ యూ నో అన్నాడు అనుకోండి, అప్పుడు నీకు 7 తెలుసు కదా, కాబట్టి 7 ఆన్సర్ రాయాలి. ఓకేనా? కాబట్టి ఇవి వేరే వాటిని డెరైవ్ చేయడం కోసం, వేరే వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేసి ఇంకా కొన్ని క్వాంటిటీస్ డెరైవ్ చేయడం కోసం ఇవి యూజ్ అవుతాయి. కాబట్టి వీటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. వీటిని ఉపయోగించి డెరైవ్ చేసిన ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాల్డ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో you got an idea upon the fundamental physical quantities. Fundamental physical quantity అంటే ఏంటిది? The physical quantity which is not depends other physical quantities is called fundamental. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్తో పాటు 2 సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఆ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటివి? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. సో ఇవి 2 ఏంటివిరా? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. ప్లేన్ యాంగిల్ అండ్ what are these? ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. ఏమంటారు? సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏంటివి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే? ద క్వాంటిటీస్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ యూజింగ్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. దేన్నైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేసి మనం డెరైవ్ చేస్తామో అంటే డెవలప్ చేస్తామో దాన్ని ఏమనాలి? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్? ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏందిరా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంతేనా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ అన్నా ఎందులో కొలుస్తారు? లెంతుల్నే కొలుస్తాము. బ్రెడ్త్ అన్నా కూడా లెంతుల్నే కొలుస్తాం, కాబట్టి లెంత్. సో కాబట్టి ఏమొస్తుంది? నాకు లెంత్ స్క్వేర్ వస్తుంది. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? నాకు లెంత్ స్క్వేర్ వచ్చింది. అట్లా వస్తే దాన్ని ఏమంటాము? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మళ్ళీ మాస్ ఏంటిది? ఫండమెంటల్. మళ్ళీ యాక్సిలరేషన్ అంటే ఏంది? వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఏంది? లేదా వెలాసిటీ అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ బై వాట్? టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. సో కాబట్టి ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇది వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మళ్ళీ వెలాసిటీ అంటే m/t రాసుకుంటున్నాను. వెలాసిటీ అంటే దేని కిందకి వస్తుందిరా? డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఈ డిస్ప్లేస్మెంట్ అన్న డిస్టెన్స్, మాస్, టైం. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తే ఇది వస్తుంది. దీన్ని ఏమనాలి? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనాలి. ఇవన్నీ ఏంటివి? ఫండమెంటల్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి డెవలప్ చేసిన దాన్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనాలి. డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్ చెప్తారా? మీరు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా ఇవి 2 కాకుండా ఉండే ప్రతి ఫిజికల్ క్వాంటిటీ కూడా డెరైవ్డే. ఇవి కాకుండా ఈ 7, ఇవి 2, 9 కాకుండా మిగతా ఫిజికల్ క్వాంటిటీ మీరు ఏమన్నా చెప్పండి మీ ఫిజిక్స్లో వచ్చేది అన్నీ కూడా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీసే అవుతాయి. ఓకేనా? రైట్. ఫస్ట్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్, కొన్నిసార్లు ఏమని ఇస్తున్నాడు అని అంటే ఫైండ్ ద సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని ఇస్తున్నాడు. సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్.
కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే నీకు ఏ సెట్ అయితే ఇస్తాడో ఆ సెట్లో ఉన్నాయి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతాయా చూడాలి అంతే. ఇప్పుడు మాస్, నెక్స్ట్ ఏంటిదిరా, ఫస్ట్ లెంత్ రాస్తాను. సో లెంత్, మాస్, టైం, ఇవి మూడు ఒకదాని మీద ఒకటి డిపెండ్ కావాలి. ఇది తెలిస్తే ఇది రాయలేము, ఇది తెలిసి ఇది రాయలేము, ఏది తెలిసినా ఇంకో దాన్ని డెవలప్ చేయలేము. అట్లా ఉంటే వాటిని సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనాలి. నేను ఇంకొకటి ఇక్కడ రాస్తాను చూడండి, ఇది రాయగలుగుతామో చూడండి. ఫోర్స్, లెంత్, టైం. ఫోర్స్, లెంత్, టైం. ఈ ఫోర్స్, లెంత్, టైం అనే సెట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ సెట్ అవుతుందా, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ సెట్ అవుతుందా కదా? చూడండి, ఈ ఫోర్స్ నేను రాయాలి అంటే నాకు లెంత్ అండ్ టైం సరిపోతే ఫోర్స్ని రాయగలుగుతామా? లెంత్ టైం తెలిస్తే ఫోర్స్ని రాయగలుగుతామా? రాయలేము. మీరు ఇందు లోపల ఇది మీకు ఇంతకుముందు చెప్పింది, ఇది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏంటిది? ఇది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీయే. ఎందుకు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఏంది? వెలాసిటీ బై టైం. సో మాస్ ఇంటూ 1/t రాస్తాను, వెలాసిటీ అంటే మళ్ళీ ఏంది? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా? మాస్, టైము, డిస్ప్లేస్మెంట్ ఉంది ఇలా. ఇక్కడ నాకు డిస్ప్లేస్మెంట్ అంటే ఇది లెంతే, టైం ఉంది, కానీ మాస్ ఉందా? మాస్ లేదు. మాస్ ఉంటే వాటితోటి ఇది డెరైవ్ అవుతుంది, ఇక్కడ లేదు. కాబట్టి ఇది ఫండమెంటల్ కిందకే వస్తుంది, ఇది ఫండమెంటల్ కిందకే వస్తుంది, ఇది ఫండమెంటల్ కిందకే వస్తుంది. ఇది సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అర్థమైంది ఏందో డిఫరెన్స్? సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇచ్చిన 3, 4, 5 ఎన్నైనా అయ్యాను అతను, అందులో నుంచి మిగతా వాటిని యూజ్ చేసి ఇంకొక దాన్ని మనం డెవలప్ చేస్తున్నామా చేస్తలేమా? చేయకపోతే అది మొత్తం ఫండమెంటల్ ఫిజికల్ సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అవుతుంది. ఒకవేళ చేసినాం అనుకోండి అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ రైటింగ్ హియర్ మాస్, let I am writing. So mass, length, time, area. ఇది ఇప్పుడు సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అవుతుందా? ఇవి మూడు ఒకదాని నుంచి ఇంకోటి డెరైవ్ చేయలేము. కానీ ఏరియా తీసుకోండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ అన్నా లెంతే, బ్రెడ్త్ అన్నా లెంతే. కాబట్టి నాకు ఏరియాని నేను డెవలప్ చేయాలంటే నాకు లెంత్లు సరిపోతున్నాయి. కాబట్టి ఇది ఇందులో ఉన్నది లెంత్, ఇది ఏరియా స్క్వేర్ ఏదైతే ఉంటుందో వీటి పరంగా ఫండమెంటల్ కాదు, అంటే నేను దాన్ని డెరైవ్ చేయగలుగుతున్నాను. కాబట్టి ఇది సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కాదు. సెట్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కావాలంటే అందులో ఉన్నవన్నీ కూడా ఇంకొక దానిని ఉపయోగించి, వేరే వాటిని ఉపయోగించి డెరైవ్ చేయకూడదు. చేయరాకపోతే దాన్ని ఆ సెట్ను ఫండమెంటల్ సెట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనాలి. ఏమనాలి? ఫండమెంటల్ సెట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక మన టీచరు ఏం చెప్తాడు? ఈ ఫిజికల్ క్వాంటిటీస్ లోపల ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఒక పదం చెప్తాడు. ఏం చెప్తాడు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యాజ్ ఆల్ఫాబెట్స్, ABCDEFG దాకా ఉంటాయి కదా. అందులో ఒకటి తెలిసి ఇంకో దానికి ఏమన్నా కోరిలేషన్ కనుక్కోగలుగుతాం మనం? ఏ తెలిసింది అనుకోండి, ఏ తోటి సీనో, ఏ తోటి డీనో, ఏ తోటి జెడ్నో రాయగలుగుతామా? రాయలేము. అట్లా ఉంటే వాటిని అన్నింటినీ ఫండమెంటల్ అనాలి. వర్డ్స్ ఉన్నాయి, బాయ్ ఉంది, బాయ్ అనేది ఫండమెంటల్ అవుతుందా? కాదు. ఎందుకంటే BOY అనే అక్షరాలతోటి ఫండమెంటల్ తోటి బాయ్ అనేది ఫామ్ అయింది. కాబట్టి బాయ్ అనేది డెరైవ్డ్. వర్డ్స్, సెంటెన్సెస్ ఏమో డెరైవ్డ్, ఆల్ఫాబెట్స్ ఏమో ఫండమెంటల్స్. అట్లా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్? ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 1. ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 1. సో ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 1కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. ఇప్పుడు రన్నింగ్ నోట్స్ ఏది రాస్తున్నారో అదే నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్.
అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా ఏదైతే ఉంటుందో అది ఈజీగా మీ మైండ్లో స్టోర్ కావడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో బై హార్ట్ దెమ్ ఆర్ మెమరైజ్ దెమ్ అండ్ వాట్ టోల్డ్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ టీచర్. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వన్ హోంవర్క్. దీనిలో హోంవర్క్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ వాట్ 10 or 12 క్వశ్చన్స్ అండర్ హోంవర్క్. నెక్స్ట్ వన్ ఎగ్జామ్. ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ లోపల ఇందులో కూడా ఐ విల్ గివ్ యూ వాట్ 10 or 12 క్వశ్చన్స్ అండర్ ఎగ్జామ్. ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కండి. ఈ మనకి ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ ఒకటే కాబట్టి మీరు ఈ ఒక్క క్లాస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇన్ ఆర్డర్ టు రైట్ దిస్ ఎగ్జామ్. యాక్చువల్గా నేను ఏం చేస్తాను, మన దగ్గర మన ఫౌండేషన్ కోర్సులో ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్కి సంబంధించి దీనికంటే ముందు ఉన్న 6 క్లాసెస్ ప్లస్ ఇది 7 క్లాసెస్కి సంబంధించిన వాటి మీద టెస్ట్ ఉంటుంది ఎవ్రీడే. అంటే ప్రతిరోజు మీరు 7 క్లాసెస్ రివిజన్ చేసుకోవాలి. కానీ మనకు అయింది ఒకటే క్లాస్ కాబట్టి ఒక క్లాస్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. సో ఇప్పుడు ఇవన్నీ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, మేము ఎవరైతే క్లాస్ వర్క్ అయితే ఆల్రెడీ చూసుకుంటూ రాస్తే సరిపోతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, హోంవర్క్, ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ద టీచర్ విల్ సెండ్ యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.